హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుహా మెవిష్. ఇవాల్టి స్పెషల్ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి చక్రాలని తయారు చేసుకుందాం. వీటిని పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్రెండ్స్. ముందుగా హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్ పుట్నాలు వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇందులో ఉన్న పలుకులు చక్రాల గిద్దెలో అడ్డు వచ్చి చక్రాలు ఒత్తుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. సో అందుకని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక వెడల్పటి గిన్నెని తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసి అలాగే 2 గ్లాసెస్ శనగపిండి, 3 గ్లాసెస్ బియ్య పిండి, మిర్చి పౌడర్ 2 స్పూన్స్. స్పైసీగా ఇష్టపడిన వారైతే కాస్త మిర్చి పౌడర్ని తగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, కాస్త గోరువెచ్చని నెయ్యి లేక ఆయిల్ని వేసి పిండిలో బాగా కలిసేలా మంచిగా కలపండి. ఈ పిండిని మీరు ఎంత మంచిగా కలిపితే అంత టేస్టీగా క్రిస్పీగా తయారవుతాయి చక్రాలు. చూడండి, చేత్తో పిండిని పట్టుకుంటే ఈ విధంగా ఉండలాగా రావాలి. అప్పుడే మనకి పిండిని బాగా పర్ఫెక్ట్గా కలుపుకున్నామని అర్థం. ఇప్పుడు ఇందులోకి మరీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ చిన్నగా కలుపుకోండి. అదే మీరు ఒకేసారి డైరెక్ట్గా వాటర్ మొత్తాన్ని వేస్తే పిండి పల్చబడిపోయి జారుతూ ఉండిద్ది. సో అందుకని మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. మరొకసారి మీకు పక్కా కొలతలు చెబుతున్నాను, గమనించండి. మనం రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసెస్ శనగపిండి, 3 గ్లాసెస్ బియ్యపిండి మరియు మనం గ్రైండ్ చేసుకున్న పప్పులు వీటన్నిటిని మిక్స్ చేయడానికి దాదాపు 3/4 లీటర్ వాటర్ పడుతుంది. ఇది పర్ఫెక్ట్ అయిన కొలత. ఇక దీనికి తిరుగులేదు. ఇది ఫాలో అయితే చాలు, మంచి పర్ఫెక్ట్ అయిన చక్రాలు మీరు ఇట్టే తయారు చేసేస్తారు. పిండిని మంచిగా కలుపుకొని పైన మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు మనం చక్రాల గిద్దని తయారు చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక చక్రాల గిద్దని తీసుకొని దానికి చుట్టూ లోపల ఆయిల్ని గ్రీస్ చేయండి. ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చక్రాల గిద్దెలోకి సరిపడినంత పిండిని వేసి గిద్దెను తయారు చేసుకోండి. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఆయిల్లోకి కొద్దిగా పిండిని వేయండి. వేసిన వెంటనే పిండి పైకి తేలుతూ సరసర వేగితే అప్పుడు మనకు మంచిగా పర్ఫెక్ట్గా ఆయిల్ వేగినట్టు. ఇక మీకు నచ్చినట్టుగా నచ్చిన సైజులో చక్రాలని తిప్పుకోవచ్చు. చక్రాలను అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోండి. వీలైనంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో చక్రాలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోండి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో పిండికి కాస్త తడి చేయి పట్టిస్తూ చేస్తే చక్రాలు మరీ గట్టిగా కాకుండా క్రిస్పీగా తయారవుతాయి. ఈ వీడియోలో నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తున్నాను. మీరు లర్నర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఇట్టే సింపుల్గా చేసేస్తారు. అలా సింపుల్గా చేయాలనేది నా యొక్క చిన్ని ప్రయత్నం. అంతేనండి, సింపుల్. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చక్రాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.